బీపీ మండల గారి జయంతి కార్యక్రమాన్ని ముగించుకొని తదుపరి కార్యక్రమం కొనసాగిస్తాం. అందరూ కూడా చేరుకున్నటువంటి నాయకులందరూ వచ్చి కార్యక్రమం పాల్గొనవలసింది. ఇక్కడ ఈ మీటింగ్ ఇచ్చేసిన విద్యార్థులకు మరియు సోదరులందరికీ కూడా ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు. మొట్టమొదటిసారిగా ఈ కదిరిలో ఈ బీపీ మండల్ జన్మదిన ఉత్సవాలు జరపడం అని చెప్పి చాలా శుభ పరిణామం. ముఖ్యంగా నాగరాజు శుభాభివందనాలు అందరి తరపున. తర్వాత బీపీ మండల్ అని చెప్పినది ఎవరో కూడా చాలా మందికి తెలియదు. వాస్తవంగా అయితే ఈయన పాట్నా బీహార్ రాష్ట్రంలో ఈయన ఎంపీగా పనిచేసేవాడు. తర్వాత 30 రోజుల పాటు ఆయన ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినాడు. ఆ తర్వాత 30వ రోజునే ఆయన రిజైన్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఆయన పార్లమెంటరీగా చాలా కాలం పనిచేసినాడు. తర్వాత ఈ మండల్ ఈయన ఉద్యమం చేపట్టేంత వరకు కూడా బీసీలకు ఇంత శాతం రిజర్వేషన్ అని చెప్పనేది ఎక్కడ కూడా గతంలో ఎప్పుడు లేదు. తర్వాత ఈయన ఈ బీసీ ఉద్యమంలో బాగా దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టి దానివల్ల రాజీవ్ గాంధీ గారి టైంలో మండల కమిషన్ అని చెప్పనే దాన్ని ఒక కమిషన్ వేసి రాష్ట్రం మొత్తం కూడా తిరిగి మన యొక్క బీసీల యొక్క స్థితిగతులు, విద్యా విధానము, ఆర్థిక పరిస్థితి వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి మండల కమిషన్ అని చెప్పిన దాన్ని ఒకటి నివేదిక ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ కు. దాన్ని ఆధారం చేసుకునే సెంట్రల్ గవర్నమెంట్ 27% దేశవ్యాప్తంగా బీసీలందరికీ కూడా రిజర్వేషన్ అని చెప్పినది ఉద్యోగ పరంగా, విద్యాపరంగా, అదేవిధంగా రాజకీయ పరంగా కూడా ఈ రిజర్వేషన్లు కల్పించడం 27% ఫిక్స్ చేయడం అని చెప్పినది మన బీపీ మండల్ గారి కమిషన్ ద్వారానే జరిగింది. కాబట్టి ఆయనకు మన బీసీ సోదరులందరూ కూడా మేమంతా కూడా తర్వాత అందరూ కూడా ఆయన యొక్క కష్టాన్ని, ఆయన యొక్క కమిషన్ ఫలాలందరూ కూడా మనమంతా అనుభవిస్తామని చెప్పినది. కాబట్టి ఆయనకు ఎప్పుడు కృతజ్ఞతగా, తర్వాత ఆయనకు విధేయులుగా ఉండవలసిన బాధ్యత, తర్వాత ఆయన గుర్తించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. తర్వాత భవిష్యత్ తరాలు కూడా ఆయన చేసిన శ్రమకు, ఆయన చేసిన త్యాగానికి మనం ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈయన యొక్క బర్త్డేని, తర్వాత అదేవిధంగా చనిపోయిన రోజులు కూడా మన కార్యక్రమము ఇప్పుడు ఎలాగో పూలే గారి జయంతి ఉత్సవాలు, తర్వాత వర్ధంతి ఉత్సవాలు ఏ రకంగా జరుపుకుంటామో మన బీసీల యొక్క కోసం త్యాగం చేసిన బీపీ మండల్ గారి యొక్క కార్యక్రమాలు కూడా కంటిన్యూగా చేస్తామని చెప్పని, దానికి కావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా మేమందరం అందిస్తామని చెప్పి దీనికి నాగరాజు గారు, తర్వాత మన రమణ సార్ గారు, ఇక్కడ ఉన్న సోదరులందరూ కూడా ముందుకు నడుంబిగిస్తే దానికి వెంట నడుస్తామని చెప్పి ముఖ్యంగా మరీ ఇంకోసారి మన సోదరులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకొకరికి అప్పగిస్తున్నాను సార్. మనందరం కూడా భక్తితో ఎంతో శ్రద్ధతో మనం జరుపుకోవాల్సినటువంటి పండుగ. ఎవరైనా మాట్లాడకుండా పెద్దలు చెప్పినటువంటి మాటలు విని మీరు కూడా వాటిని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడికి వచ్చి మనం ఏదో టైంపాస్ కోసం వచ్చినటువంటి కార్యక్రమం కాదు. మనం అందరం కూడా ఈ స్థాయిలో ఉన్నామంటే మహానుభావుడు బీపీ మండల్ గారు ఎంతో కష్టపడి మన ఈ స్థాయిలో ఉన్నాము. మనందరం కూడా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటామో అదే విధంగా బీపీ మండల్ గారి జయంతిని కూడా ఆ విధంగానే మనం జరుపుకోవాలి. వినాయక చవితి శ్రద్ధలతో మనం చేసుకుంటామో ఆ విధంగా మేము చేసుకోవాలని మనం చేసుకుంటామని ప్రతి ఒక్కరు మనం శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నా, ఉండాలని కూడా కోరుకుంటున్నా. మరి ఈ కార్యక్రమానికి సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మా మిత్రులు నాగార్జున గోరట ప్రాంతం నుంచి వచ్చారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నా. తర్వాత బీసీ గోవింద గారికి కూడా మరి ఆయన ఆహ్వానమైతే ఏదైనప్పుడు కూడా బీసీ అనే ఉంది కాబట్టి రావడం అనేది మేము సంతోషంగా భావిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం కూడా. వారిని కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నా.
తర్వాత బిఎస్పీ నాయకులు ఎవరైనా రావాల్సిందిగా కోరుకుంటున్నా. ఎంతమంది తీసుకురావడం గౌరవించాలా. అట్లాంటప్పుడు ఇక్కడ ఇలాంటి బీపీ మండల కార్యక్రమం నదీ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఆయన జయంతిని జరుపుకోవాలని మా మండలిలో రావడం, ఎంతో మంది బీసీ సోదరులు చెప్పడం, మనం ఏ విధంగా అయితే మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదినాలను వర్ధంతులు జరుపుకుంటున్నామో, మనమందరం కూడా బీసీ 20% రిజర్వేషన్లలో మనమందరం కూడా ఆయా రంగాలలో రాణిస్తున్నాము అంటే మన నిజంగా మనకు అంబేద్కర్ బీపీ మండలి గారు. మరి ఆయన గురించి కూడా చాలా మందికి చాలా బాధ చేసింది. నాకు బీపీ మండలి గారు దేనికి రావడానికి చెప్తే బీపీ మండలం చాలా మంది నాకు క్వశ్చన్ చేశారు. చాలా బాధాకరమైనటువంటి విషయం. అందుకని ఈరోజు కళ్యాణ పట్టణంలో 3 చోట్ల బీపీ మండలి గారి యొక్క ఫ్లెక్స్ వేయడం జరిగింది. అదేదో నా కోసం కాదు, బీపీ మండలం అందరికీ తెలుసాలి. బీపీ మండలం అంటే కళ్యాణ పట్టణంలో అందరికీ తెలుసాలంటే నేను ఆ ఫ్లెక్స్ వేయడం జరిగింది. మరి ఈ విధంగా మనకే తెలియకపోతే ఉపాధ్యాయులుగా విడడం వల్ల ఇంకా వయసు ఉన్నప్పటికీ కూడా చాలా మంది కూడా బీపీ మండలం అనే వ్యక్తి తెలియకపోవడం అనేది చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. మరి అటువంటి వ్యక్తిని మనమందరం కూడా మనకే తెలియడం, మన విద్యార్థులకు మన రాబోయే తరానికి తెలియాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను ఆ యొక్క వాటిలో రిక్వెస్ట్ చేసుకుని ఈ కార్యక్రమంలో మా సోదర సమానమైనటువంటి సల్మాన్ గారు చాలా బాగా కష్టపడి ఆర్గనైజ్ చేశారు. మరి సల్మాన్ గారు ఎక్కడున్నా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందుకే పెద్దలు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీరు శిరస వహించి మనకు రిజర్వేషన్ ఏ విధంగా ఉన్నాయి. ఈ రిజర్వేషన్ ఈ రోజున చాలా మంది మాట్లాడుతున్నారు, రిజర్వేషన్ లో వద్దు అని చాలా మంది మాట్లాడుతున్నప్పుడు కూడా మన వాళ్ళలో కూడా రిజర్వేషన్ జోలికి వస్తే మీ అంతా చూస్తామనే స్థాయిలో మన వాళ్ళు తప్పకుండా లేరు. మరి కాబట్టి దేవాలయం పెద్దలు చెప్పినటువంటి మాటలు అందరూ కూడా వీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం కోరుకుంటూ మరొకగా ఈ అవకాశాన్ని మన అన్నగారికి సఫలం చేసి మండలి రాజకీయాలతో ఎంతసేపు ఉన్నా పిల్లలకు అర్థం కావాలి, మాకు అర్థం కావాలి. ఇక్కడ వచ్చి రాజకీయాలు గురించి అవసరం లేదు. మన వాళ్ళు కేంద్రంలో మాట్లాడాలి కానీ మన అవసరమే లేదు. ముందే చెప్తున్నాం, మనం ఎంతసేపు ఉన్నా మన వాళ్ళు చేతనవంతులు చేయాలి. మన చేతనవంతులుగా అయినప్పుడే ఎదురు వాళ్ళు భయపడతాడు. మన చేతనవంతులు కాకుండా ఏదైనా మాట్లాడడం కాదు. దయచేసి చెప్తున్నా, నాకు చూసేటప్పుడు సబ్జెక్ట్ చెప్పండి, పిల్లలు కూడా దాన్ని వింటారు, మేము కూడా దాన్ని తెలుసుకున్నాము అని సమావేశం చెప్తూ అందరూ మాట్లాడుతున్నారు. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్గం గజానమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. జయంతి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన చింతానాగరాజు సార్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అలాగే బీసీ కుటుంబ సభ్యులకు, విద్యార్థులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం బీసీ రిజర్వేషన్ 27% సాధించామంటే బీపీ మండల్ గారి పుణ్యమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను ఒక జస్టిస్ గా పనిచేసి 1950లో ఒక శాసనసభ్యుడిగా
ఎన్నికై అలాగే ముఖ్యమంత్రి అయి తర్వాత పార్లమెంటు సభ్యుడిగా అయి తర్వాత వెనకబడిన వర్గాలకు సంబంధించిన మండల కమిషన్ కి చైర్మన్ అయి ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వారు వెనక ఉన్నారు. ఈ దేశంలో 52% మంది బీసీలు ఉంటే వీరికి రావాల్సిన రిజర్వేషన్ శాతం తక్కువ ఉంది. వీళ్ళకు ఖచ్చితంగా 27% కల్పించాలని మండల కమిషన్ లో దాదాపుగా 40 అంశాలు పొందుపరిస్తే దాంట్లో ఒక అంశం తీసుకుంటేనే మనకి 27% రిజర్వేషన్ వచ్చిందంటే ఇంకా 39 అంశాలు ఏమున్నాయి అనేది మనకి ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే గతంలో 1950 సంవత్సరంలోనే మన భవిష్యత్తు గురించి ఆలోచించి ప్రణాళికలు చేసి మనపై ఇంత చూసిన బిపి మండల్ గారి జయంతి కార్యక్రమం కదిరిలో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. అలాగే ఎప్పటికీ కూడా మన బీసీలు అందరూ కూడా బీసీలందరూ కూడా ఒక ఐక్యతంగా ఉండాలి. ఎవరైతే సమాజంలో ఎదిగిన మిగతా వెనకబడిన వర్గాల వారికి కూడా సహాయం చేసే విధంగా ఉండాలి. ఈ విధంగా మనం పోతే భవిష్యత్తులో బీసీలు కూడా గొప్ప స్థాయికి పోగలుగుతాం. ఎందుకంటే మనకు ఒక స్థాయి రావడమో ఒక పదవి రావడమో లేదంటే ఆర్థికంగా బలపడతానట్లే మిగతా వాళ్ళందరినీ కూడా మనం మర్చిపోతున్నాం. మన వెనకబడిన వర్గాలకు కూడా రిజర్వేషన్స్ తో పాటు సాధించుకోవడం ఉద్యోగాల్లో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, వ్యాపార రంగాల్లో కావచ్చు, ఆర్థిక రంగాలలో కావచ్చు, ఎప్పుడు కూడా వీరందరికీ తోడుగా ఉండి మనం అందరం కూడా సహాయంగా ఉండాలి. అలాగే ఈ బీసీల సంఘాలందరికీ కూడా ఒకే విషయం చెప్తున్నాం, వేదికగా మీరు ఏ కార్యక్రమం అన్నా చేయండి, మన యూనిటీ అనేది పెంచుకోవాలి, మన ఐక్యతగా ఎక్కువగా ఉండాలి. మన బలం పెంచుకోవడం వల్లే మనం ఏదో తెలుస్తుంది. మీరు ఏ రంగంలో ఉన్నా ఏ పక్షాన ఉన్నా ఖచ్చితంగా మనం అందరం కూడా యూనిటీగా ఉంటేనే భవిష్యత్తులో కూడా మన రిజర్వేషన్లకు ఇబ్బందులు వచ్చినా కూడా పోరాడే తత్వంగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.